హాయ్ అండి. మేము మా యాత్రలో భాగంగా భద్రాచలం వెళ్ళాము. అక్కడ సీతారామలక్ష్మణులు వెలిసిన గుడి, వారు నివసించిన పర్ణశాల ఉన్నాయి. ఇక్కడ జరిగే సీతారామ కళ్యాణం ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ స్వామివారు సీతాలక్ష్మణ సమేతుడై చతుర్భుజుడిగా వెలిశారు. ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, స్వామి పశ్చిమానికి అభిముఖంగా ఉండి దక్షిణ ప్రవాహి అయిన గోదావరి నదిని వీక్షిస్తుండటంతో ఈ క్షేత్రం ఎంతో ప్రాచీనమైనది. దీని గురించి బ్రహ్మాండ పురాణంలోనూ ఉంది. ఈ ప్రాంతంలోనే త్రేతాయుగం నందలి శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై వనవాసం చేశాడని ప్రతీతి. శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో ఒక బండరాయి మీద సేద తీరాడట. సేద తీరిన తరువాత ఆ బండరాయిని అనుగ్రహించి, మరుజన్మలో నువ్వు మేరుపర్వతపుత్రుడు భద్రుడిగా జన్మిస్తావని, అప్పుడు నీ కొండపైనే శాశ్వత నివాసం ఉంటానని వరమిచ్చాడట. దీనితో భద్రునిగా జన్మించి శ్రీరామునికై తపస్సు చేయసాగాడు. దీనితో భద్రుని అనుగ్రహించి భద్రగిరిపై వెలిసి ఒక పుట్టలో ఉన్నాడట. కాలక్రమంలో శబరి శ్రీరాముడి అనుగ్రహంతో పోకల దక్కమ్మగా జన్మించి భద్రాచలం సమీపంలోని భద్రారెడ్డిపాలెంలో రామునికి పరమభక్తురాలుగా ఉంటూ ఎప్పుడూ రామనామస్మరణ చేస్తూ ఉండేది. ఒకరోజు కలలో రాముడు, నేను భద్రగిరిపై ఎండకు వానకు తడిసి ఉంటున్నాను, నాకు ఏదైనా నీడ నిర్మించమని ఆదేశించాడట. దమ్మక్క తెల్లవారగానే స్వామి చెప్పిన ప్రాంతంలో వెళ్ళి చూడగా పుట్టలో వేంచేసి ఉన్నాడట. పుట్టను శుభ్రం చేసి తాటాకులతో తనకు చేతనైనట్టు ఒక పందిరి వేసి విగ్రహాలను ఉంచి పూజ చేస్తూ ఉండేదట. భద్రారెడ్డిపాలెంకు కొంచెం దూరంలో గల నేలకొండపల్లి గ్రామంలో కంచర్ల లింగన్న కామమ్మ దంపతులకు ఒకగానొక కుమారుడు కంచర్ల గోపన్న. చిన్నతనం నుండి శ్రీరామ భక్తుడు. యవ్వనం రాగానే గోపన్నకు దగ్గర బంధువైన అక్కన్న తానీషా ప్రభువు దగ్గర మంత్రిగా ఉండటంతో గోపన్నకు పాల్వంచ ప్రాంతానికి తహసీల్దారిగా నియమించాడు. ఆ పర్యటనలో ఉన్న భద్రగిరి ప్రాంతం దర్శించిన గోపన్న స్వామికి సరైన ఆలయం లేకపోవడంతో చలించి పన్నులుగా వసూలైన ధనంతో రామాలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించాడట. దీనితో కోపేద్రికుడైన తానీషా గోపన్నను చెరసాలలో బంధించి చిత్రహింసలకు గురి చేస్తాడు. మిగిలిన భాగం రెండో భాగంలో తెలుసుకుందాం.